ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్తున్నాం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అనేది ఎలా ఎవాల్వ్ అవుతోంది, భవిష్యత్తులో దాన్ని కరెక్ట్ దారిలో నడిపించడానికి ఎలాంటి ఎథికల్ ఫ్రేమ్వర్క్స్ అవసరం అనే విషయాలను ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా మన ఎజెండా చూద్దాం. బేసిక్ ఏఐ రకాల నుండి మొదలుపెట్టి ఫ్యూచర్ ఏఐ, ఆ తర్వాత ఏఐ ఎథిక్స్, వాటిని ప్రాక్టికల్గా ఎలా వాడాలి, చివరగా ట్రస్ట్ వర్తి టూల్స్, ఇవన్నీ కవర్ చేద్దాం. సో మన మొదటి సెక్షన్ 4 రకాల ఏఐ. ఇక్కడ ఏఐ ఇంటెలిజెన్స్ ఎలా ఎదుగుతుందో మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రస్తుతం మనం రోజూ వాడే చాట్‌జీపీటీ లాంటివి గానీ లేదా ఆటోమేటిక్ కారు లాంటివన్నీ లిమిటెడ్ మెమరీ అనే కేటగిరీలోకే వస్తాయి. అంటే ఇవి గత డేటాను వాడుకుని పనిచేస్తాయి తప్ప వీటికెలాంటి నిజమైన ఎమోషన్స్ ఉండవు. ఇక రెండో సెక్షన్ భవిష్యత్తులో రాబోయే ఏఐ గురించి, భావోద్వేగాలు మరియు అవగాహన. థియరీ ఆఫ్ మైండ్ ఏఐ అనేది ఇంకా రీసెర్చ్ దశలోనే ఉంది. కానీ దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే మనుషుల్లాగే ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం. ఇమాజిన్ చేసుకోండి, ఒక మెషీన్ మన ఇంటెన్షన్స్ని, మన కోపాన్ని లేదా బాధను అచ్చం ఒక మనిషిలాగా అర్థం చేసుకుంటే ఆ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ అవుతుంది. దీన్ని మరో మెట్టు ఎక్కిస్తే సెల్ఫ్ అవేర్ ఏఐ వస్తుంది. ఇది ప్రెజెంట్ థియరీ వరకే పరిమితం. కానీ ఒక మెషీన్ తనంతట తానుగా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటే, దానికి సొంతంగా నైతిక విలువలు ఏర్పడితే అది చాలా లోతైన తాత్విక ప్రశ్నలను మన ముందుంచుతుంది. మరి ఆ అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్స్ ఇంకా రాలేదు కదా. అలాంటప్పుడు ఏఐ నైతికత లేదా ఎథిక్స్ గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకోవాలి? అదే మన మూడో సెక్షన్. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. మనుషులుగా మనం ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మన లైఫ్ ఎక్స్పీరియన్స్తో, మన కల్చర్తో డిసైడ్ చేస్తాం. కానీ ఏఐ అల్గారిథమ్స్కి ఆ హ్యూమన్ టచ్ ఉండదు కదా. ఫెయిర్నెస్ లేదా న్యాయం అంటే ఏంటో డిసైడ్ చేయడానికి అవి పూర్తిగా మనం ఫీడ్ చేసే డేటాపైనే ఆధారపడతాయి. సో ఆ డేటాలో పక్షపాతం ఉంటే ఏఐ కూడా పక్షపాతంగానే ప్రవర్తిస్తుంది. ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయిడ్ రైట్ చెప్పిన ఈ కోట్ ఈ సిచ్యువేషన్కి అక్షరాల సూటవుతోంది. డిజైన్ చేసేటప్పుడు ఒక ఎరేజర్తో తప్పులు చెరిపేయచ్చు, కానీ బిల్డింగ్ కట్టేశాక తప్పు జరిగితే దాన్ని పగలగొట్టడానికి సుత్తి కావాలి. ఏఐ కూడా అంతే. ఎథిక్స్ అనేది ప్రాజెక్ట్ అయిపోయాక ఆలోచించే విషయం కాదు. ఘోరమైన తప్పులు జరగకుండా ఉండాలంటే డిజైన్ ప్రాసెస్ మొదటి నుండే ఈ వాల్యూస్ యాడ్ చేయాలి. సో మన 4వ సెక్షన్, ఈ నైతికతను రోజువారీ డెవలప్మెంట్ ప్రాక్టీస్లో ఎలా పెట్టాలి. ఐబీఎం డెవలపర్స్ కోసం ఒక 5 ప్రాక్టికల్ రూల్స్ సెట్ చేసింది. బాధ్యత తీసుకోవడం, కల్చరల్ డిఫరెన్సెస్ రెస్పెక్ట్ చేయడం, పక్షపాతాలు లేకుండా చూడటం, ముఖ్యంగా ఒక డెసిషన్ ఎందుకు తీసుకుందో ఆ మెషీన్ క్లియర్గా చెప్పగలగాలి, మరియు యూజర్ల డేటాని సేఫ్గా ఉంచాలి. దీన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పెద్ద హోటల్ చైన్ వాళ్లు తమ గదుల్లో గెస్ట్స్ కోసం ఒక వాయిస్ కంట్రోల్డ్ ఏఐ అసిస్టెంట్ని పెట్టారనుకుందాం. అక్కడ ఈ ఎథిక్స్ ఎలా అప్లై అవుతాయంటే, ఆ ఏఐ వేర్వేరు దేశాల నుండి వచ్చే అతిథుల కల్చర్ను, యాసను గౌరవించి అర్థం చేసుకోవాలి. ప్రైవసీ కావాలనుకుంటే దాన్ని పూర్తిగా ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉండాలి. అలాగే వేక్వర్డ్ విన్నాక రికార్డైన ఆడియోని ఎవ్రీ 5 సెకండ్స్కి ఆటోమేటిక్గా డిలీట్ చేసేయాలి. అప్పుడే గెస్ట్స్ డేటా సేఫ్గా ఉంటుంది. ఇది ప్రాక్టికల్ ఎథిక్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక ఫైనల్గా 5వ సెక్షన్, ఈ నమ్మదగిన ఏఐని డెవలప్ చేయడానికి మనకున్న టూల్స్ ఏంటి? కేవలం సిద్ధాంతాలు మాట్లాడుకుంటే సరిపోదు కదా. వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి టూల్స్ కావాలి. అందుకే ఐబీఎం రీసెర్చ్ వాళ్ళు కొన్ని ఓపెన్ సోర్స్ టూల్ కిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏఐ ఫెయిర్నెస్ 360, ఏఐ ప్రైవసీ 360 లాంటి టూల్స్ వాడి డెవలపర్స్ తమ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండే ఎలాంటి బయాస్ రాకుండా, ప్రైవసీ రిస్క్స్ లేకుండా ప్రోయాక్టివ్గా చెక్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక పాయింట్ ఉంది. మనం క్రియేట్ చేసే ఏఐ సిస్టమ్స్ నిజంగానే మనుషుల ఎమోషన్స్ను, ఫీలింగ్స్ను పర్ఫెక్ట్గా అర్థం చేసుకునే రోజు వచ్చినప్పుడు ఆ మెషిన్స్ చేసే పనులకు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అది మనదా లేక ఏఐదా? ఇది కేవలం టెక్నికల్ క్వశ్చన్ కాదు, భవిష్యత్తు కోసం మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.